లోకం అనగా మానవులు అని ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రాముఖ్యమైన భావం కలిగిన వారమై ఉన్నాం. ఇలా మానవులైన మనము దేవుని చేత ప్రేమింపబడిన వారమై ఉన్నాం. మానవులైన మనము దేవుని చేత రక్షింపబడిన వారమై ఉన్నాం. ఆ రక్షణ, ఆ ప్రేమ, ఆ ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాటను మన పరిశుద్ధ బైబిల్లో చూస్తున్నాం. దేవుడు ఏ విధంగా ప్రేమించి ఉన్నాడండి అని చూడగా, దేవుడు మన కొరకు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం మానవ మాతృడిగా భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకు భూలోకానికి వచ్చి ఉన్నాడని ప్రశ్న మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడు వచ్చిన కారణం మనందరం కూడా మన లోకంలో ఉండి పాపంతో ఉన్నాం కనుక ఈ పాపంను పరిహరించడం కొరకై, మనందరినీ ప్రక్షాళన చేయడం కొరకై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరి జీవితంలో పాపం ఏముంది అని అనగా, మరి సులువుగా చిక్కులు పెట్టి పాపం దగ్గరకు వస్తే అసూయ, గర్వము, కోపము, కామము, సోమరితనం, భోజన ప్రయత్నం, ధనాశ, దొంగతనం, అబద్ధం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పాపములు ఉన్నాయి. అలాగే మరి ఆచార సంబంధమైన పాపములు ఉన్నాయి. అలాగే వ్యసన సంబంధమైన చెడు అలవాట్లు ఉన్న పాపములు ఎన్నో ఉన్నాయి. ఈ పాపములన్నీ పరిగణించడం కొరకాయి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి మానవ మాత్రమే వచ్చి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చి ఉన్నారంటే, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన మనందరినీ పరిశుద్ధపరచడానికి సమర్థమైన దేవుడు. అందుకొరకాయ ఈ లోకానికి మానవ మాతృడుగా మనకి భూలోకానికి వచ్చి ఉన్నాడు. 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి మానవ మాతృడుగా వచ్చి అందరి పాపములు పరిహరించడానికి ఆయన భూమి మీద శ్రమ పడిన వాడే ఉన్నాడు. ఆయన భూమి మీద వ్యాధులు పడిన వాడే ఉన్నాడు. ఆయన భూమి మీద తన జీవితాన్ని అంతటిని కూడా ఖర్చు పెట్టిన వాడే ఉన్నాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించిన వాడే ఉన్నాడు. ఎందుకనగా, నేను ఆ పాపముల నిమిత్తమై ఈ సత్యాన్ని గ్రహించిన మేము మరి యేసు ప్రభువును నమ్ముకున్నాం, మనశ్శాంతి నెమ్మదితో ఉన్నాం. మరి ఈ రోజు ఈ విధంగా మీ ముందు చెప్పడానికి, మేము పొందిన సంతోషం మీరు కూడా పొందాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చిన్నాం. మీరు కూడా యేసు ప్రభువును విశ్వసించండి. మరి ఎలా విశ్వసించాలని అనుకుంటున్నారా? మీరున్న చోటనే, ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా సరే, మీరున్న చోటనే మీ జీవితంలో పాపమును గ్రహించి మీరు పాపమును ఒప్పుకొని, యేసు ప్రభువా మరి నా పాపము క్షమించే దేవుడు నువ్వేంట కదా, దయచేసి నా పాపము క్షమించవా, మరి నేను పలానా పాపం కలిగి ఉన్నాను, మీరు ఏ పాపం కలిగి ఉన్నారో ఆ పాపమును ఒప్పుకొని మరి ప్రభువా నేను క్షమించవా అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు క్షమించగలిగిన దేవుడు, పాప క్షమాపణ కలిగిన దేవుడు. కనుక ఆయన మనందరూ పాపం క్షమించేవారని కనుక మన పాపములు ఒప్పుకొని మన పరిశుద్ధులు గాను, నెమ్మది పరులు గాను, సంతోషమైన వారు గాను, అలాగే మన హృదయంలో బాధలు లేని వారుగా ఉండడానికి కొరకాయ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మన మనసు అప్పుడు నెమ్మదిగా ఉంటుంది, తేలిక అవుతుంది. అప్పుడు దేవుడు మన పాపను క్షమించున్నాడని మనకు అర్థమవుతుంది. ఇది దేవుడు చూపించిన ప్రేమ. ఇలాగే మనం ముగిస్తున్నాము. ముగించే ముందు మేము కొరకే చిన్న ప్రార్థన చేసి వెళతాం. మా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పుస్తకాలు, పత్రికలు, అలాగే చిన్న చిన్న బైబిల్ మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాం. దయచేసి ఊరికనే తీసుకోండి, మీరు వెలయం చెల్లించగలదు. ఊరికనే తీసుకొని దయచేసి మరి ఒక్కసారి చదివి స్పందించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన సత్యం ఈ పుస్తకాల్లోని, పేపర్లోని, చిన్న చిన్న బైబిల్లో ఉంది. అలాగే మరి మీరు కూడా గ్రహించండి, ఈ పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి. మీరు కూడా పరలోక రాజ్య వారసులుగా, తీర్పు దేవన నిందారహితులుగా ఉండి పరలోక రాజ్య వారసులుగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరూ రక్షణార్థమై ఈ మాటలు మనందరూ కూడా మీ అందరూ సముఖం మంది స్థిరపరచును కాక. మీ కొరకే ఇచ్చిన ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన శ్రేష్ఠ కుమారుడు నీ వందనాలు. ఇంతవరకు ప్రభా తండ్రి మరి గ్రామంలో సువార్త ప్రకటించడానికి ప్రభా నీ దాసులు నిలబెట్టి ప్రభా కొన్ని మాటలు మాట్లాడారు. అయ్యా ఎవరైతే ఈ మాటలు ఆశీర్వాదాలు మీరు దర్శించమని సహాయం ప్రభుత్వం నింపమని ముందున్న సమయం మీ దగ్గర స్థలం సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు.